హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో 9th క్లాస్ ఇంగ్లీష్ న్యూ సిలబస్ యూనిట్ నెంబర్ 6 మై చైల్డ్హుడ్ ఈ లెసన్లో ఉన్నటువంటి వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అంటే లెసన్ తర్వాత చివరిలో ఉన్నటువంటి టెక్స్టువల్ గ్రామరు, టెక్స్టువల్ వొకాబులరీ వాటికి సంబంధించినటువంటి టాపిక్స్ గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా ఇక్కడ మనకి థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్లో రోమన్ నెంబర్ 2 వచ్చేసరికి మ్యాచ్ ద ఫ్రేజెస్ ఇన్ కాలం ఏ విత్ దేర్ మీనింగ్స్ ఇన్ కాలం బి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి కాలం ఏలో ఫ్రేజెస్ ఇవ్వడం జరిగింది. వాటి యొక్క మీనింగ్స్ మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చారు. వీటిని సూటబుల్ మీనింగ్స్తో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ సైడ్ ఉన్నటువంటి ఫ్రేజెస్కి మ్యాచ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. అవి ఒకసారి చూద్దాం. ముందుగా ఇచ్చినటువంటి వర్డ్స్ ఒకసారి ఏ సైడ్లో ఉన్న ఫ్రేజెస్ చూస్తే బ్రోక్ అవుట్, ఇన్ అకార్డెన్స్ విత్, ఏ హెల్పింగ్ హ్యాండ్, కుడ్ నాట్ స్టమక్, జనరాసిటీ ఆఫ్ స్పిరిట్, ఫిగర్స్ ఆఫ్ అథారిటీ. వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్రోక్అవుట్ అంటే బిగాన్ సడన్లీ ఇన్ ఏ వైలెంట్ వే, ఆప్షన్ సి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్ అకార్డెన్స్ విత్ మీన్స్ అకార్డింగ్ టు ఏ పర్టికులర్ రూల్, ప్రిన్సిపల్ ఆర్ సిస్టమ్. ఒక ప్రత్యేకమైనటువంటి రూల్, కండిషన్ కానీ, ప్రిన్సిపల్ సూత్రం కానీ, ఆర్ సిస్టమ్ వ్యవస్థ కానీ. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి ఏ హెల్పింగ్ హ్యాండ్ అంటే సహాయత అనమాట, అంటే హెల్ప్ చేయడం, అసిస్టెన్స్. నెక్స్ట్ తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసరికి కుడ్ నాట్ స్టమక్ అంటే టాలరేట్ చేయలేకపోవటం, అంటే సహించలేకపోవటం. దానికి వాజ్ నాట్ ఏబుల్ టు టాలరేట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి జనరాసిటీ ఆఫ్ స్పిరిట్ మీన్స్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ కైండ్నెస్ ఆర్ రెడీనెస్ టు గివ్ ఫ్రీలీ. యాటిట్యూడ్ ఒక వైఖరిని కలిగి ఉండటం, ఎదుటి వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయాలి అని చెప్పేసి జాలి, దయ అలాంటి లక్షణాన్ని కలిగి ఉండటం. లాస్ట్ వన్ వచ్చేసరికి సిక్స్త్ వన్ ఫిగర్స్ ఆఫ్ అథారిటీ మీన్స్ పర్సన్స్ విత్ పవర్ టు మేక్ డెసిజన్స్. కొంతమంది వ్యక్తులు పవర్, శక్తిని కలిగి ఉండటము, ఎస్పెషల్లీ టు మేక్ డెసిజన్స్ నిర్ణయాలు తీసుకోవటంలో. దాని అథారిటీ మీన్స్ అధికారము. ఈ విధంగా ఏ సైడ్లో ఉన్నటువంటి ఫ్రేజెస్కి బి సైడ్లో ఉన్నటువంటి వాటి యొక్క సూటబుల్ మీనింగ్స్తో మనం మ్యాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 2కి వెళ్తే స్టడీ ద వర్డ్స్ ఇన్ ఇటాలిక్స్ ఇన్ ద సెంటెన్సెస్ బిలో. కింద కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. వాటిలో ఇటాలిక్స్లో కొన్ని వర్డ్స్ ఇచ్చారు. వాటిని ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. దే ఆర్ ఫార్మ్డ్ బై ప్రీఫిక్సింగ్ అన్ ఆర్ ఇన్ టు దేర్ యాంటోనియమ్స్, వర్డ్స్ ఆపోజిట్ ఇన్ మీనింగ్. అవి ఏంటంటే వర్డ్స్కి స్టార్టింగ్లో కనుక కొన్ని లెటర్స్ని యాడ్ చేసి వాటిని మీనింగ్ఫుల్ వర్డ్స్గా కనుక ఫ్రేమ్ చేస్తే వాటిని మనం ప్రీఫిక్స్ అని చెప్పేసి అంటాము. అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్ అయితే అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్ అయితే సఫిక్స్, బిగినింగ్ ఆఫ్ ద వర్డ్ అయితే ఏమో ప్రీఫిక్స్. ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ యుఎన్, అన్, ఐఎన్, ఇన్ యాడ్ చేయడం ద్వారా వాటిని ఆపోజిట్, వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలుగా మార్చవచ్చు అనమాట, అంటే యాంటోనిమ్స్గా మార్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ వాజ్ ఏ షార్ట్ బాయ్ విత్ రాదర్ అన్డిస్టింగ్విష్డ్. యుఎన్, అన్ తీసేస్తే డిస్టింగ్విష్డ్. బోత్ ఆర్ ఆపోజిట్ వర్డ్స్, డిస్టింగ్విష్డ్. ఇక్కడ మనకి దాని యొక్క ఫార్మేషన్ కూడా ఇచ్చారు, అన్ ప్లస్ డిస్టింగ్విష్డ్. నెక్స్ట్ సెకండ్ వన్ మై ఐస్టీర్ ఫాదర్ యూజ్ ఇట్ టు అవాయిడ్ ఆల్ ఇన్ ఎసెన్షియల్ అవసరమైనటువంటి, ఇన్ అవసరం లేనటువంటి, ఇన్ ఎసెన్షియల్ అంటే ఎసెన్షియల్కి ముందు ఐఎన్, ఇన్ అని ప్రీఫిక్స్ యాడ్ చేయడం ద్వారా దీన్ని మనం యాంటోనిమ్గా అంటే ఆపోజిట్ మీనింగ్ ఇచ్చేవాడుగా చేంజ్ చేయొచ్చు. ద ఏరియా వాజ్ కంప్లీట్లీ అన్ఎఫెక్టెడ్ బై ద వార్. ఇక్కడ ఎఫెక్టెడ్ అనే దానికి అన్ యాడ్ చేయడం ద్వారా దాన్ని మనం ఎఫెక్టెడ్కి ఆపోజిట్గా చేంజ్ చేసాము. నెక్స్ట్ హీ షుడ్ నాట్ స్ప్రెడ్ ద పాయిజన్ ఆఫ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ అండ్ కమ్యూనల్ ఇంటాలరెన్స్. ఇక్కడ కూడా రెండు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈక్వాలిటీ అనే వర్డ్కి ఐఎన్, ఇన్ అనే ప్రీఫిక్స్ యాడ్ చేయడం ద్వారా దాన్ని ఈక్వాలిటీకి ఆపోజిట్ వర్డ్గా యాంటోనిమ్గా చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ టాలరెన్స్కి ఐఎన్, ఇన్ అనే ప్రీఫిక్స్ని యాడ్ చేయడం ద్వారా ఇంటాలరెన్స్, దాన్ని కూడా మనం ఆపోజిట్ వర్డ్గా యాంటోనిమ్గా చేంజ్ చేయొచ్చు. నౌ ఫ్రమ్ ద ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్స్ బిలో బై ప్రీఫిక్సింగ్ అన్ ఆర్ ఇన్. కింద కొన్ని వర్డ్స్ ఇచ్చారు మనకి ఇలా డాష్లో. వీటికి యుఎన్, అన్ కానీ ఐఎన్, ఇన్ కానీ యాడ్ చేసి మీనింగ్ఫుల్ ఆపోజిట్స్గా వాటిని చేంజ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ద ప్రీఫిక్స్ ఇన్ కెన్ ఆల్సో హ్యావ్ ద ఫార్మ్స్ ఐఎల్, ఐఆర్, ఐఎం. అట్లాగే కేవలం యుఎన్, ఐఎన్ఏ కాకుండా
ఐఎల్ యాడ్ చేయొచ్చు, ఐఆర్ యాడ్ చేయొచ్చు, ఐఎం కూడా యాడ్ చేసి కింది వాటిని ఆపోజిట్ వర్డ్స్గా, ఫర్ ఎగ్జాంపుల్ లిటరేట్ ఉంది. లిటరేట్ అంటే చదువుకున్న వాళ్ళు, అక్షరాస్యులు అని అర్థం. దానికి ఐఎల్ యాడ్ చేస్తే ఇలిటరేట్ అవుతుంది. ఇలిటరేట్ అంటే నిరక్షరాస్యులు. నెక్స్ట్ ప్రాక్టికల్, ఆచరణలో సాధ్యమైనది. ఐఎం యాడ్ చేస్తే ఇంప్రాక్టికల్. నెక్స్ట్ రేషనల్, ఐఆర్ యాడ్ చేస్తే ఇర్రేషనల్. యూ మే కన్సల్ట్ డిక్షనరీ ఇఫ్ యూ విష్. సో అసిస్టెన్స్ కోసం సహాయం కావాలి అంటే డిక్షనరీ రిఫర్ చేయండి అంటున్నారు. ఇప్పుడు వాటిని పైన మనకి ఇచ్చినటువంటి ఈ ప్రిఫిక్స్లతో ఒకసారి మనం యాడ్ చేస్తే వాటిని ఆపోజిట్ వర్డ్స్కి మనం చేంజ్ చేయొచ్చు. ఫస్ట్ రో ఒకసారి చూస్తే అడిక్వేట్, తగినంత. ఐఎన్ యాడ్ చేస్తే ఇన్అడిక్వేట్, ఆపోజిట్ వర్డ్. డిమాండింగ్, యూఎన్ యాడ్ చేస్తే అన్డిమాండింగ్. పేట్రియాటిక్, దేశభక్తి అని చెప్పేసి అంటాం. యూఎన్ యాడ్ చేస్తే అన్పేట్రియాటిక్. లాజికల్, తార్కికబద్ధమైనటువంటి. ఐఎల్ యాడ్ చేస్తే ఇల్లాజికల్. నెక్స్ట్ యాక్సెప్టబుల్, అంగీకరించదగినది అని అర్థం. యుఎన్ యాడ్ చేస్తే అన్యాక్సెప్టబుల్. యాక్టివ్, చురుకుగా ఉన్నటువంటి. ఇన్యాక్టివ్. నెక్స్ట్ డిస్ప్యూట్ అంటే గొడవ. యుఎన్ యాడ్ చేస్తే అన్డిస్ప్యూటెడ్. నెక్స్ట్ లీగల్, న్యాయబద్ధమైనటువంటి, న్యాయ సంబంధమైన. ఇల్లీగల్, అన్యాయము. రెగ్యులర్, క్రమం తప్పకుండా. ఇర్రెగ్యులర్. నెక్స్ట్ ట్రూ, నిజమైనది. యుఎన్ యాడ్ చేస్తే అన్ట్రూ. నెక్స్ట్ యాక్సెసిబుల్, చేయటానికి తగినది. నెక్స్ట్ ఇన్యాక్సెసిబుల్. నెక్స్ట్ రెస్పాన్సిబుల్, బాధ్యతాయుతమైనటువంటి. ఐఆర్ యాడ్ చేస్తే ఇర్రెస్పాన్సిబుల్. టాలరెంట్. ఐఎన్ యాడ్ చేస్తే ఇంటాలరెంట్, సహించడము, సహించలేకపోవటము. పర్మనెంట్, ఐఎం యాడ్ చేస్తే ఇంపర్మనెంట్. కోహరెంట్, ఐఎన్ యాడ్ చేస్తే ఇన్కోహరెంట్. పాసిబుల్, ఐఎం యాడ్ చేస్తే ఇంపాసిబుల్. ఈ విధంగా ఇచ్చిన వర్డ్స్కి ఈ ప్రిఫిక్స్లు యాడ్ చేయడం ద్వారా వాటిని డాష్ పక్కన ఉన్న వర్డ్స్కి ఆపోజిట్ వర్డ్స్కి మనం, అంటే వ్యతిరేక అర్థాన్ని ఇచ్చేటటువంటి యాంటోనిమ్స్కి మనం చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3లో మనకి గ్రామర్ టాపిక్లో ప్యాసివ్ వాయిస్ ఇస్తున్నారు. ప్యాసివ్ వాయిస్ అంటే కర్తరీ వాక్యము అని చెప్పేసి అంటాము. కర్మణీయ వాక్యము, కర్తరీ వాక్యం. యాక్టివ్ వాయిస్ అంటేనేమో కర్తరీ వాక్యము, ప్యాసివ్ వాయిస్ అంటే కర్మణీయ వాక్యం. స్టడీ దీస్ సెంటెన్సెస్ అని చెప్పేసి కింద ఒక 3 సెంటెన్సెస్ ఇచ్చారు. మై పేరెంట్స్ వర్ రిగార్డెడ్ యాజ్ అన్ ఐడియల్ కపుల్. ఐ వాజ్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాక్ బెంచ్. సచ్ ప్రాబ్లమ్స్ హ్యావ్ టు బీ కన్ఫ్రంటెడ్. ఇవి మనకి ఇచ్చినటువంటి సెంటెన్సెస్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ద ఇటాలైజ్డ్ వర్డ్స్ మీన్స్ వెబ్స్ ఇన్ దీస్ సెంటెన్సెస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఏ ఫార్మ్ ఆఫ్ ద వెబ్ బీ అండ్ ఏ పాస్ట్ పార్టిసిపుల్. ముందు పేజీలో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న 3 సెంటెన్స్లో ఒకసారి గమనిస్తే ఇటాలిక్లో ఉన్నటువంటి వర్డ్స్ రిగార్డెడ్, ఆస్క్డ్, కన్ఫ్రంటెడ్, వాటికి ముందు ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్, దానికి ముందు వెబ్ ఫామ్ వర్ కానీ, వజ్ కానీ, అట్లాగే బీ కానీ ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అదే లిస్ట్ మనకి ఇచ్చాడు బ్రాకెట్లో. వర్ ప్లస్ రిగార్డెడ్, వజ్ ప్లస్ ఆస్క్డ్, బీ ప్లస్ కన్ఫ్రంటెడ్. దీస్ సెంటెన్సెస్ ఫోకస్ ఆన్ వాట్ హ్యాపెన్స్. ఈ పైన మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి 3 సెంటెన్స్లు కూడా దేని మీద ఫోకస్ చేస్తాయి అంటే ఏం జరిగింది అని చెప్పేసి, రాదర్ దాన్ హూ డస్ వాట్, ఎవరు చేశారు అనే విషయం కాకుండా ఏం జరిగింది అనే విషయాన్ని, అంటే ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఏం జరిగింది అనే విషయానికి మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తాయి, ఎవరు చేశారనే విషయానికి ఇంపార్టెన్స్ ఇవ్వు. నోటీస్ దట్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్. అట్లాగే ఇంకో విషయం కూడా గమనించమంటున్నారు. డూయర్ ఆఫ్ ద యాక్షన్ అంటే సబ్జెక్ట్ అనమాట. పని చేసేటువంటి వ్యక్తి ఈజ్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ద సెంటెన్సెస్. ఒకసారి గమనిస్తే ఆ 3 సెంటెన్స్లో కూడా ఎవరు పనిచేశారనేవి ఆ సబ్జెక్ట్ డూయర్ ఆఫ్ ద యాక్షన్ మనం క్లియర్గా మెన్షన్ చేయము, ఎందుకంటే ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి కర్మణీయ వాక్యంలో వాటిని మనం మెన్షన్ చేయము. ఇఫ్ నెసెసరీ వీ కెన్ మెన్షన్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఇన్ ఏ బై ఫ్రేజ్. ఫర్ ఎగ్జాంపుల్ తప్పనిసరి అయినప్పుడు వీ కెన్ మెన్షన్, మనం పేర్కొంటాము ద డూయర్ ఆఫ్ ద యాక్షన్, ఆ పని చేసినటువంటి వ్యక్తి ఇన్ బై ఫ్రేజ్. ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు మనకి ఇక్కడ. ద ట్రీ వాజ్ స్ట్రక్ బై లైట్నింగ్, ద ఫ్లాగ్ వాజ్ అన్ఫరల్డ్ బై ద చీఫ్ గెస్ట్. ఈ విధంగా తప్పనిసరి అయినప్పుడు మాత్రమే మనం డూయర్ ఆఫ్ ద యాక్షన్ని కర్మణీయ వాక్యంలో మెన్షన్ చేస్తాము. రీరైట్ ద సెంటెన్సెస్ బిలో చేంజింగ్ ద వెబ్స్ ఇన్ బ్రాకెట్స్ ఇంటూ ప్యాసివ్ ఫామ్. ఇక్కడ ఒక 6 సెంటెన్స్లు ఇచ్చారు. ప్రతి సెంటెన్స్లో కూడా బ్రాకెట్లో వెబ్స్ ఇవ్వడం జరిగింది. ఆ వెబ్స్ని చేంజ్ చేస్తూ వీటిని ప్యాసివ్ ఫామ్లో అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్నదాన్ని ప్యాసివ్ వాయిస్లోకి, అంటే కర్తరీ వాక్యాన్ని
కర్మణ్యవాక్యంగా మార్చండి అంటున్నారు. యాక్చువల్గా వాయిస్ అనేది పెద్ద టాపిక్. ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్స్ క్వశ్చన్స్కి మాత్రమే మనం ఆన్సర్స్ డిస్కస్ చేసుకుందాం. దీనిలో వచ్చేసరికి ఫస్ట్ ఇచ్చినటువంటి సెంటెన్స్, ఇన్ ఎస్టర్డేస్ కాంపిటీషన్ ద ప్రైజెస్ బై ద ప్రిన్సిపల్. ఒక సెంటెన్స్ ఇవ్వగానే మనకి వాయిస్లో సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ గుర్తుపెట్టుకుని రూల్స్ ప్రకారం చేయాలి. ఆన్సర్ వచ్చేసరికి ఇన్ ఎస్టర్డేస్ కాంపిటీషన్ ప్రైజెస్ వర్ గివెన్. ప్రైజెస్ వర్ గివెన్, మనకి బ్రాకెట్లో గివ్ అనే ఒకటి జరిగింది. గివ్, గేవ్ V3 ఫామ్ వాడాలి. ప్లూరల్ ఫామ్ కాబట్టి పాస్ట్ టెన్స్లో వారు ఉపయోగిస్తాము. రూల్ నెంబర్ 4 బై ద ప్రిన్సిపల్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్ స్పైట్ ఆఫ్ ఫినాన్షియల్ డిఫికల్టీస్ ద లేబరర్స్ పే ఆన్ టైం. బ్రాకెట్లో మనకి ఇచ్చినటువంటి వెర్బ్ వచ్చేసరికి పే, V1 ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసరికి ఇన్ స్పైట్ ఆఫ్ ఫినాన్షియల్ డిఫికల్టీస్ ద లేబరర్స్ ఇక్కడ పాస్ట్ టెన్స్లో ప్లూరల్ ఫామ్ వచ్చేసరికి వరాస్ అనేది యాడ్ చేస్తాం మనం హెల్పింగ్ వెర్బ్గా. ఈ యొక్క V3 వచ్చేసరికి పెయిడ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఆన్ రిపబ్లిక్ డే వెహికల్స్ నాట్ అలౌ బియాండ్ దిస్ పాయింట్. ఇది మనకి ఇచ్చింది. ఆన్సర్ వచ్చేసరికి ఆన్ రిపబ్లిక్ డే వెహికల్స్ ఆర్ నాట్. వెహికల్స్ ప్లూరల్, ప్రెజెంట్ టెన్స్లో ప్లూరల్కి హెల్పింగ్ వర్బ్ వచ్చేసరికి ఆరు. V3 వచ్చేసరికి అలౌడ్ బియాండ్ దిస్ పాయింట్. సెకండ్ హ్యాండ్ బుక్స్ బై అండ్ సెల్, అది బ్రాకెట్లో ఇచ్చినటువంటి వెర్బ్ మనకి ఆన్ ద పేవ్మెంట్ ఎవ్రీ సాటర్డే. దీన్ని సెకండ్ హ్యాండ్ బుక్స్ V1లో ఉంది మనకి. కాబట్టి ప్రజెంట్ టెన్స్లో ప్లూరల్ వచ్చేసరికి సెకండ్ హ్యాండ్ బుక్స్ ప్లూరల్ ఫామ్ కాబట్టి ఆర్ బై యొక్క V3 బాట్ అండ్ సోల్డ్ ఆన్ ద పేమెంట్ ఎవ్రీ సెల్ యొక్క V3 సోల్డ్ పేమెంట్ ఎవ్రీ సాటర్డే. ఈ విధంగా చేంజ్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎలక్షన్స్ టు ద లోక్సభ బ్రాకెట్లో హోల్డ్ ఎవ్రీ 5 years. ఎలక్షన్స్ టు ద లోక్సభ ఆర్ హెల్డ్ ఎవ్రీ 5 years. ఇది ఎప్పుడు జరిగేది యూనివర్సల్ ట్రూత్. ఇప్పుడు కూడా మనకిది ఎలక్షన్స్ టు ద లోక్సభ ఆర్ హెల్డ్ ఎవ్రీ 5 years ఎలక్షన్స్. నెక్స్ట్ తర్వాత అవర్ నేషనల్ యాంథమ్ కంపోజ్ రవీంద్రనాథ్ ఠాగూర్. అవర్ నేషనల్ యాంథమ్ సింపుల్ పాస్ట్ టెన్స్ సింగులర్ వాస్ కంపోజ్ V3 కంపోజ్డ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ విధంగా సెంటెన్స్లో బ్రాకెట్లో వచ్చినటువంటి వెర్బ్స్ ఉపయోగించుకొని వాటిని మనం రీరైట్ ప్యాసివ్ ఫామ్లో మార్చవచ్చు. కింద రీరైట్ ద పారాగ్రాఫ్ బిలో యూజింగ్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. కింద 2 పేరాలు ఇవ్వడం జరిగింది. ఒకటి హౌ హెల్మెట్స్ కేమ్ టు బి యూజ్డ్ ఇన్ క్రికెట్. హెల్మెట్స్ అనేవి క్రికెట్లోకి ఏ విధంగా వాడుకలోకి వచ్చాయి అనేది ఆయిల్ ఫ్రమ్ సీడ్స్ అనేది. అయితే మనల్ని ఏం చేయమంటున్నారంటే ఇక్కడ ప్రతి సెంటెన్స్లో కూడా బ్రాకెట్లో ఒక వెర్బ్ ఇవ్వడం జరిగిందనమాట. వీటిని మోడిఫై చేసి రీరైట్ ద ఫుల్ పారాగ్రాఫ్ అగైన్ అని చెప్పేసి అంటున్నారు. వీటి యొక్క ఆన్సర్ ఒకసారి చూద్దాం. దీంట్లో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసరికి ఫస్ట్ ఇచ్చింది మనకి హౌ హెల్మెట్స్ కేమ్ టు బి యూజ్డ్ ఇన్ క్రికెట్. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. బ్రాకెట్లో ఇచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసరికి సీరియస్లీ ఇంజ్యూర్డ్ అండ్ కొలాప్స్, నాట్ వేర్, హిట్, ఫ్రాక్చర్, డీప్లీ కన్సర్న్, రష్, అకంపెనీ, డొనేట్, రుటీన్లీ యూస్, సేవ్. వీటిని మనం చేంజ్ చేస్తూ పారాగ్రాఫ్ని మళ్ళీ రీరైట్ చేస్తే ఒకసారి an RE contractor was the captain and an opening batsman for India in the 1960s. The Indian cricket team went on a tour to the West Indies in 1962. In a match against Barbados in Bridgetown, an RE contractor ఇక్కడ మనకి సీరియస్లీ ఇంజ్యూర్ అని మాట ఇచ్చారు. మరి ఇది కంప్లీట్ యాక్షన్ కాబట్టి వాజ్ అనే దాన్ని ఉపయోగిస్తాం. వాజ్ సీరియస్లీ ఇంజ్యూర్డ్ అండ్ కొలాప్స్డ్. ఇక్కడ మనం చేయాల్సిన మోడిఫికేషను ఇన్ దోస్ డేస్ హెల్మెట్స్ వర్
బ్రాకెట్లో మనకి నాట్ వేర్ అనే మాట ఇచ్చారు. అది వచ్చేసరికి నాట్ ఓన్. దీని యొక్క V3 ఫామ్ రాయాలి. కాంట్రాక్టర్ వాజ్ హిట్. అక్కడ హిట్ అనేది ఇవ్వటం జరిగింది. వాజ్ హిట్ ఆన్ ద హెడ్ బై ఎ బౌన్సర్ ఫ్రమ్ చార్లీ గ్రిఫిత్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి కాంట్రాక్టర్స్ స్కల్, దాంట్లో మనకి బ్రాకెట్లో ఫ్రాక్చర్ అని ఇవ్వటం జరిగింది. దాన్ని మనం సింపుల్ పాస్ట్లో కాంట్రాక్టర్ స్కల్ వాజ్ ఫ్రాక్చర్డ్ అని రాయాలి. ద ఎంటైర్ టీమ్ వాజ్ బ్రాకెట్లో డీప్లీ కన్సర్న్డ్ అని ఇవ్వటం జరిగింది. టీమ్ సింగులర్ కాబట్టి వాజ్ డీప్లీ కన్సర్న్ అని ఇచ్చారు మనకి. మనం V3 ఫామ్ కన్సర్న్ రాయాలి. ద వెస్టిండీస్ ప్లేయర్స్ వర్ వరీడ్. దాంట్లో మనకి వెస్టిండీస్ ప్లేయర్స్ వరీ అనే మాట ఇచ్చారు. ప్లేయర్స్ ప్లూరల్ ఫామ్ కాబట్టి సింపుల్ పాస్ట్ ప్లూరల్ వర్ తీసుకున్నాము. వరీ V3 వరీడ్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి కాంట్రాక్టర్ వాజ్ రష్. ఇక్కడ బ్రాకెట్లో మనకి రష్ అని ఇచ్చారు. మనం సింపుల్ పాస్ట్లో వాజ్ రష్ టు హాస్పిటల్ అని రాయాలి. నెక్స్ట్ హీ వాజ్ అకంపెనీ. హీ తర్వాత బ్రాకెట్లో అకంపెనీ ఇచ్చారు. అతనితో పాటుగా హీ వాజ్ అకంపెనీడ్ బై ఫ్రాంక్లిన్ ఓరల్. ద క్యాప్టెన్ ఆఫ్ ద వెస్ట్ ఇండీస్ టీమ్. తర్వాత బ్లడ్ డొనేట్ అని ఇవ్వటం జరిగింది. సింపుల్ పాస్ట్ కాబట్టి బ్లడ్ వాజ్ డొనేట్ V3 డొనేటెడ్ బై ద వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్. థ్యాంక్స్ టు ద టైమ్లీ హెల్ప్ కాంట్రాక్టర్ వాజ్ సేవ్డ్. ఇక్కడ మనకి సేవ్ అని ఇవ్వటం జరిగింది. సింపుల్ పాస్ట్ వాజ్ సేవ్ V3 సేవ్డ్. నవేడేస్ హెల్మెట్స్ ఆర్ రొటీన్లీ యూజ్డ్. ఇక్కడ రొటీన్లీ యూజ్ ఇప్పుడు కూడా ఉపయోగిస్తున్నాం కాబట్టి దాన్ని ప్రెజెంట్ కాబట్టి తీసుకున్నాము. యూజ్డ్ అగైనెస్ట్ బౌలర్స్. ఇది మనకి ఫస్ట్ దానికి సంబంధించినటువంటి పేరాని రీరైట్ చేసి రాసింది. తర్వాత నెక్స్ట్ పేరా వచ్చేసరికి ఆయిల్ ఫ్రమ్ సీడ్స్. దాంట్లో ఫస్ట్ మనకి వెజిటబుల్ ఆయిల్స్ మేక్ అని ఇవ్వడం జరిగింది. వెజిటబుల్ ఆయిల్స్ మేక్ యొక్క V3 మేడ్. ప్రెజెంట్ టెన్స్ ప్లూరల్ ఆర్ రాస్తాము. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఆయిల్ ప్రొడ్యూస్ అని ఇవ్వటం జరిగింది. ఆయిల్ సింగులర్, ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఈస్ ప్రొడ్యూస్ యొక్క V3 ప్రొడ్యూస్డ్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఆలివ్ ఆయిల్ యూస్ ఫర్ కుకింగ్. సరికి సింగులర్ ఆలివ్ ఆయిల్ సింగులర్ యూస్, సింగులర్ కాబట్టి ఈస్ తీసుకున్నాము. V3 యూజ్డ్. ఆలివ్ ఆయిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ కుకింగ్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఆలివ్ షేక్. ప్లూరల్ ఫామ్ కాబట్టి ఆర్ తీసుకున్నాము. షేక్ యొక్క V3 షేకెన్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ద ట్రీస్ అండ్ గ్యాదర్. ద ట్రీస్ V3 gathered up. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ద ఆలివ్స్ గ్రౌండ్. ప్లూరల్ ఫామ్ కాబట్టి ఆర్ తీసుకున్నాము. నెక్స్ట్ V3 కూడా అంతే. తర్వాత వచ్చేసరికి మనకి దెన్ ద మ్యాట్స్ లేయర్. ప్లూరల్ ఫామ్ కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో ఆర్ తీసుకున్నాము. లేయర్ యొక్క V3 లేయర్డ్. సో ఈ విధంగా రీరైట్ ద పారాగ్రాఫ్ బిలో యూజింగ్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. వీటిలో మనం ప్యాసివ్ ఫామ్లో టెన్స్ ప్రకారము హెల్పింగ్ వెర్బు నెక్స్ట్ వెర్బు మోడిఫికేషన్ చేస్తూ రాయొచ్చు. ఇది మనకి యూనిట్ నెంబర్ 6 మై చైల్డ్హుడ్ యూనిట్లో ఉన్నటువంటి వర్కింగ్ విత్ ద టెక్స్టువల్ వొకాబులరీ అట్లాగే టెక్స్టువల్ గ్రామర్ వాటికి సంబంధించినటువంటి వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోలో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.